పాట అన్నిటితో పాటు కాస్త కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. కామెడీ ఉండాలి సూపర్ మస్తీలో. సో మిమ్మల్ని అందరినీ కాసేపు సరదాగా నవ్వించడానికి, మంచి హంగామా చేయడానికి ఈటీవీ ప్లస్ హంగామా కార్యక్రమం నుంచి పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు ముగ్గురు. వీళ్ళ ముగ్గురు నుంచి కొంచెం నేను చెప్దాం అనుకున్నాను, బట్ వీళ్ళు పర్ఫామ్ చేశాక మాట్లాడతా వీళ్ళ గురించి. Yes, so please put your hands together to welcome Sahasra, Subbu and Raju. Here we go. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. భక్తులు ఎవరు ఇంకా రాలేదేవరా? వస్తారులేదా, నీ తొందర అయిపోయింది. అలాగా వాళ్ళకేం పని పాట లేదనుకుంటున్నావు ఏంటి? ఫేస్బుక్, వాట్సాప్ లని మిగతా వాళ్ళందరూ దాంట్లో దినిపోయారు. ఈ మధ్య జియో కనెక్షన్ ఒకటి వచ్చా, అంటే మనకు పోటీగా ఇంకో బాబా వచ్చాడు అనమాట. జియో కనెక్షన్ అంటే బాబా కాదు, కొత్త సిమ్ కనెక్షన్. కొత్త సిమ్? ఆ సిమ్ ఒకటి ఉంటే తెచ్చిరా. సిమ్ తర్వాత తెచ్చిస్తాను కానీ ఇగో నాకు ఒక చిన్న డౌట్ ఉంది. డౌటా? నువ్వు బాబాగా కవర్ చేస్తావా లేదా డౌట్ ఉంది. ఖచ్చితంగా కవర్ చేస్తా. చేస్తావా? అంటే పెళ్ళానికైతే సమాధానం చెప్పలేం గానీ నీ ప్రశ్నకి ఈజీగా చెప్తా. అయితే మర్చుకోక 4 వదులుతా. చెప్పు. వదులు. భర్తలందరూ భార్య మాటలు వినరు ఎందుకురా? ఇది భర్తలందరూ భార్య మాటలు వినరు ఎందుకు? వాళ్ళు భార్య మాటలు వినలేదు కాబట్టే భర్తలు అయ్యారు, లేకుంటే నా మాదిరి సన్యాసులు అయ్యేవాడు. భలే చెప్పేవరే. ఇక సంసారాన్ని సాగరంతో పోలుస్తారు ఎందుకని? అంటే ఇప్పుడు సాగరంలో నీళ్ళు ఎట్టుంటాయి? ఉప్పగా ఉంటాయి. సంసారం కూడా ఉప్పంగానే ఉంటది. ఓహో, అందుకనేనా? అందుకనేరా. వీడికి ఏం తెలియదని అర్థం అయిపోయింది. ఏమన్నా ఉన్నాయి కోరికలు? నాకేం లేవు కానీ భక్తులు వచ్చే ముందు 2 ముద్రలై. ముద్రలు? వాచి పెట్టారంట కదా మీ అత్తగారు వాళ్ళు. ఓ, ఆ వాచి పోయింది. వాళ్ళందరూ వస్తే నాకు బంగారు వాచి తీసురా. అంటే ఇప్పుడు భక్తులు ఇచ్చే కానుకలతో నీకు బంగారు వాచి దమ్మంటావు అంతే. రే పాత సామెత ఒకటి ఉన్నదిరా. ఏంటది? అబ్బకలేక బర్రి. పూర్తిగా చెప్పనిరా, నీకు తొందర ఎక్కువ. అబ్బకలేక బర్రి పాలు తాగుతుంటే కొడుకు బాదం పాలు కావాలన్నాడంట. సర్లేగా, భక్తులు వచ్చి టైం అయింది. 2 ముద్రలై. ముద్రలు కాదు, ముందు నాకు పాద సేవ చేయరా. పాదసేవ? పాదసేవ? పాదాలు వద్దు. ముందే చెప్పాను స్టేజ్ ఎక్కేటప్పుడే. ఏమని? పాదసేవ చేయటాలు, కాలుతో తనటాలు లేవని. అటైతే నిన్ను తీసేస్తారా? నీకు ఇచ్చే 300 వేరే వాడికి ఇస్తా. వద్దులే, నేనే చేస్తాను. ఏం చేస్తాను? పాట పాడుతూ చెయ్యాలా. మళ్ళీ ఇదొకటి. అవును. కాశీకి పోయాను రామహరి. పాట పాడమన్నా రికార్డ్ ఏమన్నానా? ఓ, రికార్డు వేయటం కదా కదా. రికార్డ్ ఆఫ్ చేయండి. లే హలే 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 లే లే నరజా. ఆపరా ఆపరా. ఆపాను స్వామి. ఎదురుగా 15,000 మంది ఆడికి లేపుతా ఉన్నావు. దరిద్రుడా, దరిద్రుడైన. ఇప్పుడు భక్తులు వచ్చే లోపల ముద్రలు వేస్తాను. వేస్తావా? అయితే ఏం ముద్రలు ఏమంటావు? ధ్యాన ముద్రలు. ధ్యాన ముద్రలు రెడీ కాసుకో. ధ్యాన ముద్ర అది సిగరెట్ తాగినట్టుంది. చాలా టైపీ. సరే ఈసారి వేస్తా చూడు. బాగుందిరా, బాగుంది. ఎట్టుందా? చెంబు ఒకటే తక్కువ అక్కడ. మరి అంత దరిద్రంగా ఉందా? అంత దరిద్రం అంటావేంటి? ఒరే మనకు రావురా, ఎట్టా మెయింటైన్ చేయాలరా. సరే ఒక పని చేయి, ఇష్టం వచ్చిన ముద్ర వేస్తా, భక్తులు వస్తే కవర్ చేయి. చేస్తాను. సరేనా? కానీ ఓ పాట పాడతాను. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు అని వారి అయ్యో స్వామి, చచ్చిపోయారా స్వామి. స్వామి గారు చచ్చిపోలేదు, ధ్యానంలోకి పోయారు. ధ్యానంలోకి వెళ్ళారా? దేవుడి దగ్గర భక్తుడు మంచి పాట పాడితే దేవుడు లేస్తాడు. అలాగే భక్తితోటి మనసు నిండా నువ్వు పాట పాడితే మా స్వామి లేస్తాడు. అంటే ఇప్పుడు నేను పాట పాడితే స్వామి లేస్తారా? రారా కౌగిలిలోని రారా దొరా, రారా కౌగిలిలోకి రారా దొరా, ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా. పిలుస్తా ఉందిరా. కూసో. స్వామి 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 స్వామి. స్వామి గారు ధ్యానం నుంచి బయటకు వచ్చారు. స్వామి
వచ్చేసారా? వచ్చేసా, నీ దగ్గరికి కూడా వచ్చా, నువ్వే గమనించుకోవాలా. అంటే ధ్యానంలో అలా చిలకలూరుపేట దాకా పోయి వచ్చాం. స్వామి వచ్చిన దగ్గర మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగుమా. గడ్డం ఏమో ముసలాయిలా తెల్లగా ఉంది. ఇది గడ్డం కాదు, తల. జుట్టు ఏమో తెల్లగా ఉంది, గడ్డం ఏమో ఎంగులా నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం స్వామి? ఇగ్గు మారిపోయింది. అమ్మ అమెరికా, నాన్న ఆఫ్రికా అన్నమాట. స్వామి మీకు అసలు ఈ పొగ స్వామి అని పేరెందుకు వచ్చింది స్వామి? సిగరెట్లు తాగి తాగి వచ్చింది. ఆ మనిషి అడిగేది నువ్వు చెప్పేది. స్వామి నేను మిమ్మల్ని కొన్ని ధర్మ సందేహాలు అడగాలనుకుంటున్నాను స్వామి. ఈ పిచ్చి దేహానికి ఉండేదే ధర్మ సందేహాలు. అడుగమ్మా. స్వామి ఈ మధ్య స్వామిలంతా నోట్లోంచి గుమ్మడికాయలు తీస్తున్నారు, మీరు కూడా ఒక గుమ్మడికాయ తీయండి స్వామి. ఒరే ఇది నన్ను నిజం స్వామి అనుకుంటున్నదిరా. పడిందా ఫిట్టింగ్? నాకు తెలియదు కదా, నేను చెప్తా. ఇప్పుడు కమలా అన్ సీజన్ కదా, గుమ్మడికాయలన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. నవంబర్కి పెద్ద అయితే ఎప్పుడు చేస్తా అప్పుడు రా. స్వామి స్వర్గం రావాలంటే ఏం చేయాలమ్మా అందరికి చెప్పండి స్వామి. స్వర్గం ఎక్కడుంది అంటావు? స్వర్గం గోవా బీచ్ లో ఉంది. చంపేస్తా, నిన్ను పక్కన పెట్టుకున్నాను చూడు నేను. అంటే గోవాలో ప్రశాంతంగా ఉంటుంది, అక్కడికి పోయి ధ్యానం చేసుకుంటుంటాడు అప్పుడు ఎదవా. తీర్థయాత్రలకు వెళ్తుంటారా? అవును, తీర్థ యాత్రలకి. మరి మీరు వెళ్ళరా స్వామి? మాకు అంతటి తీరిక ఎక్కడుంది బాలా, అన్ని ఆశ్రమంలోనే గడిచిపోతాయి. నాకు అప్పుడప్పుడు ఫోన్లు కూడా వస్తుంటాయి బాలా. హలో, ఉన్నారు భక్తులు. స్వామి మీకు ఫోన్ వచ్చింది. హలో, నా ఒత్తిలో పత్తి చెప్పండి. ఓ సూపర్, ఒక్క నిమిషం. రే మన ఆశ్రమానికి అనుకో 40 ఎకరాల స్థలం ఉన్నదంటే ఏం చేద్దాం? భలే ఉన్నా స్వామి, కబ్జా చేసి కలిపేయటమే. కలిపేస్తాం. దీర్ఘాయుష్మాన్ భవ. ఉంటా, పట్టుకోరా. ఒరే అంటుంది ఏంది? ముద్దుగా పిలిచిందేమో. ఎవరా ఫోను? ఏంటా కలిపేసేది? అంటే ఆశ్రమానికి పక్కన 40 ఎకరాలు. అసలు నువ్వెవరు చెప్పు? నేనెవరని అడుగుతున్నావు? సిబిఐ. తెలుసా? సిబిఐ పార్టీ అంటరా. నైస్ టు మీట్ యు. మన కూడా దానికి ఓటేసాను. ఒరే సచ్చినోడా, సిబిఐ రా. పోలీసా? పోలీస్ అయితే ఏంటి తొక్క? నువ్వుట్రా. నేనెవరో తెలుసా నీకు? ఒంగోలు టౌన్ మొత్తం అడుగు, ఎవరికి తెలీదు. 40 మర్డర్లు, 50 రేపులు. నా పేరు చెప్తేనే ఒంగోలు మొత్తం దద్దలు లాలిపోద్ది. అది నా ఇష్టమే. గురుద్రోహి, నాకు తెలియకుండా ఇన్ని ఎప్పుడు చేశారు నువ్వు? ఉండురా గమ్మనా. సోదాపి స్టేషన్ ఆడండి రా. స్టేషన్ కా? ఎక్కడికా? స్టేషన్ కే పోదాం పా కమలా. ఆడికే ఊగా ఎగేసుకొని పోతావు నువ్వు. స్టేషన్ కంట రాడు మా స్వామి. నేను మర్యాదగా చెప్తున్నాను, నోరు మూసుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. రారు. ఓకే ఏందో చేస్తున్నారు బ్యాగ్ లో నుంచి. ఏదో తీసుకొని మనకేంటి? ఇదేంటో తెలుసా? తెలవకుండా నీకు ఉద్యోగం ఇచ్చారా? బొమ్మ తుపాకీయా? నోరు మూసుకొని స్టేషన్ అన్నాడని టైం లేదు.